సో ఇది వచ్చేసి ఏంటంటే ఎల్బీ నగర్ అండి. మేము అనుకోకుండా మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేశాడు మా ఆయన. అసలు అనుకోలేదు. ఆయన నైట్ ఏదో వీడియో చూశాడంట, లేదు ఈరోజు వెళ్ళాల్సిందే అని పట్టుబట్టాడు. సరే అని బయలుదేరాం. మా అమ్మ, నేను, నా కూతురు నలుగురం వెళ్ళాము. సో ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే మోపిదేవి టెంపుల్ వెళ్తున్నాము. కృష్ణా జిల్లా, విజయవాడ కదా. సుబ్రహ్మణ్య స్వామి, మోపిదేవి. మా ఆయనకంట అందులో యూట్యూబ్లో చూడంగానే మంచిగా అనిపించిందంట. ఇంతవరకు మేము చూడలేదు. విజయవాడ దాటి కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు. రాజమండ్రి అటు వెళ్ళాం కానీ ఇంత లాంగ్ అయితే వెళ్ళలేదు. ఇది డిస్టెన్స్ వచ్చేసి ఏంటంటే 340 కిలోమీటర్లు ఉందన్నమాట. మన హైదరాబాద్ నుంచి మోపిదేవి టెంపుల్ 340 కిలోమీటర్స్ ఉంది. కానీ మా ఆయన సూపర్ తీసుకెళ్ళిపోయాడు. అలా అనుకుంటాడు, ఇలా తీసుకెళ్ళాడు. మెయిన్ ఏంటంటే మాకు వెళ్ళే రోజు కార్ కూడా రిపేరింగ్ స్టార్ట్ అవ్వాలి. రిపేరింగ్ కూడా కాదు కానీ మేము ఎప్పుడో 5 గంటలకు 6 గంటలకు వెళ్దాం అనుకున్నాం. అంత రెడీ అయినాక కార్ స్టార్ట్ అవ్వాలి. అటు ఇటు చేస్తే మాకు 2 అయింది. 2 గంటలకు స్టార్ట్ అయ్యాం. ఇక మా ఆయన తీసుకొని వెళ్ళాడు మోపిదేవి టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఈ రోడ్ జర్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే పొద్దున పూట జర్నీ నాకు బాగా నచ్చుతుంది, నైట్ పూట జర్నీ నచ్చదు. ఏం కనబడవు. ప్లేస్ వచ్చి పండుకొని లేచేటోకి మనం ఎక్కడ ఎక్కినామో వెళ్ళాల్సిన ప్లేస్లో ఉంటాము. నేను మొత్తం వీడియో తీయలే. అక్కడక్కడ టోల్ గేట్లు, రోడ్డు మంచిగా ఉన్న రోడే తీశాను. మొత్తం తీయలే. మధ్యలో విజయవాడ టెంపుల్ కూడా వస్తుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళాము మేము. ఎందుకంటే అంత వేలోనే అనమాట. విజయవాడ మీద దాటే వెళ్ళాలి. విజయవాడ దాటిన తర్వాత 68-70 కిలోమీటర్లు ఉంటుంది మోపిదేవి టెంపుల్. మేము వెళ్ళేవరకు, విజయవాడకి వెళ్ళేవరకు 9 అయింది. 8 అయింది. విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాం. ఇదండి మోపిదేవి టెంపుల్కి వెళ్ళే రోడ్డు. సో ఇది వచ్చేసి అవనిగడ్డ రోడ్ అండి. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. నేనైతే ఈ రోడ్డు ఎవరిని పొమ్మని చెప్పను. చాలా డేంజర్గా ఉంది. గుంతలు, అటొక నీళ్ళు ఇటొక నీళ్ళు మధ్యలో చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. మాకు 65 కిలోమీటర్లు 3 గంటలు పట్టింది మాకు. అంత ఘోరంగా ఉంది రోడ్డు. కష్టపడితే ఎట్నో అట్లా వచ్చేసినాము. సో ఫైనల్గా అయితే టెంపుల్కి చేరుకున్నాం. టెంపుల్కి వచ్చే టైంకి ఎంత అయిందంటే 10:30 అయింది. 10:30 అయింది టెంపుల్కి వచ్చేలోపు. రోడ్డు చాలా ఘోరంగా ఉంది. వేరే రోడ్డు ఉంటే వెళ్ళొచ్చు మీరు. ఈ రోడ్ అంత బాగాలేదు. గూగుల్ తల్లి దాని ఇష్టం వచ్చిన రోడ్డు చూపిస్తుంది. ఆమెను నమ్ముకొని పోకూడదు. మీరు ఎవరన్నా అడిగి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరన్నా అడగండి. బస్ రూట్ వేరే ఉంటుంది అనుకోండి. ఇక్కడ నుంచి అయితే ఒక బస్సు పోలే, ఏం పోలే. సో మేము వచ్చేటోకి ఏంటంటే 10:30 అయింది. టిఫిన్స్ కూడా ఏం లేవు అక్కడ. వర్షం పడి మొత్తం క్లోజ్. అసలు చూడండి మొత్తం ఎంత సైలెంట్గా ఉందో అంత సైలెంట్గా ఉంది. గుడి పక్కే ఒక చిన్న హోటల్ ఉంటే తిన్నాము. అస్సలు బాలే, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నా ఇడ్లీ బాలే, నా దోశ బాలే, ఏది బాగాలేదు. ఆ గుళ్ళో మాత్రం ఏంటంటే లోపటనే పడుకుంటారు, బయట కాదు. లోపటనే నిద్ర చేయాలి. గర్భగుడి దగ్గర చుట్టూ పడుకొని ఉంటారు. ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చాను. నేను చూసి వచ్చిన తర్వాత చాలామంది బెడ్షీట్లు వేసుకొని పడుకుంటున్నారు. ఏంటంటే అక్కడ ఒక నిద్ర చేస్తే పిల్లలు కాని వాళ్ళకి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, మనం ఏదైనా కోరుకుంటే అక్కడ గర్భగుడి దగ్గర లోపల టెంపుల్ పక్కన ఒక నిద్ర చేస్తే అనుకుంటుంది అవుతుందంట. అదే నమ్మకంతో చాలామంది పడుకున్నారు. మీ ఇంట్లో లోపల బయట అందరు పడుకున్నారు. ఒక్కలని కాదు. మీకు లోపల సీన్ కూడా చూపిస్తాను చూడండి. ఇదనమాట బయట సీన్ అయితే ఇంత నిర్మాషంగా ఉంది. అసలు ఒక జనాలు లేరు. హోటల్స్ ఉన్నాయి, కాకపోతే 12 వరకే. నైట్ నువ్వు ఎప్పుడన్నా పో, మార్నింగ్ 12కి ఖాళీ చేయాలంట. 12 లోపే ఖాళీ చేయాలంట. మేమున్న హోటల్ కూడా చూడండి ఎలా ఉందో చూపిస్తా అది కూడా. సో లోపట ఇదనమాట. మేము గర్భగుడి బ్యాక్ సైడ్ పక్కనే దొరికింది మాకు ప్లేసు. మేము 10:30-11 అయింది తినిపోయేటరికి. అప్పటికే చాలామంది పడుకున్నారు. మేము అక్కడ వేసుకున్నాం, పక్కనే దొరికింది. అదిగోండి అందరు అలా పడుకుంటారు. వాళ్ళకు నిద్ర చేసి అలా వెళ్తే వాళ్ళకు అనుకున్నది అవుతుందంట. సంతానము, ఉద్యోగము, అన్నీ A to Z, వాళ్ళ ఆరోగ్యం అన్నీ అనమాట. ఇక్కడ ఏంటంటే 3:30కే లేపుతారు. ఒక అతను వచ్చి అందరినీ లేపుతుంటాడు 3:30కే. నాకైతే అసలు నిద్ర పట్టలేదు అనుకో, కూర్చొనే ఉన్నా. కొత్త ప్లేస్ వచ్చేసి నాకు అట్లా లైటింగ్ ఉంటే నిద్ర రాదు. మా ఆయన, నా కూతురు ఫోన్ చూస్తుంది, మా అమ్మ ఎవరం నిద్రపోలే, అందరం అలా ఒరిగాము. ఇదిగోండి చూసారా, అది గర్భగుడి అదనమాట. దాని పక్కనే మాకు మంచి ప్లేస్ మాత్రం బాగానే దొరికింది.
చాలామంది బయట పడుకున్నారు. అదో 3:30కే ఆయన వచ్చి లేపుతున్నాడు చూడండి. మీకు టైం కూడా చూపిస్తాను చూడండి. 3:30కే లేవండి అనేసి మనమందరం లేచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు క్లీన్ చేసుకుంటారనమాట. వాటర్తో మొత్తం శుభ్రం చేసుకొని దాని తర్వాత పూజ చేస్తారు. ఇక 3:30కి మేము వెళ్ళి బయట కూర్చున్నాం కొంతసేపు. ఆ టైంలో రూమ్స్ ఏం దొరుకుతాయి అనేసి కొంతసేపు బయట కూర్చున్నాం. ఒక 5 గంటల దాకా ఫుల్ వర్షం పడింది. మా అమ్మాయి ఏమో ఇలా బయట పడుకోవడం అవన్నీ తనకు అలవాట్లేదు కదా, ఆమె అంతే కూర్చొని ఇక బాధపడుతుంటే వాళ్ళ నాన్న చూడలేక ఇక 5 గంటలకు 6 గంటలకు రూమ్ తీసుకున్నాం మేము. పక్క పంటే దొరికింది, రూమ్ కూడా దగ్గరనే దొరికింది, వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు. అక్కడ దొరికింది. ఇక అందరు లేచి వెళ్ళిపోతున్నారు. చాలా బాగుంది, కొత్త ఇల్లు అనుకుంటా, చాలా బాగుంది. సో దర్శనం చేసుకున్న తర్వాత ఇక మార్నింగ్ బయటకు వచ్చిన తర్వాత అనమాట ఇది మేము పూజ చేయించుకున్నాము. కాలసర్పదోషం పూజ చేయించుకున్నాము. ఒక దంపతులకు వచ్చేసి 750 రూపాయలు ప్రసాదం ఇస్తారు. లోపల వీడియో అలౌడ్ లేదు, అంటే నైట్ పూట తీసుకోవడానికి ఎవరేమనలే, కానీ పొద్దున పూట అయితే ఫోన్ అలౌడ్ లేదు. ఈ బయట వరకు అయితే అలౌడ్, లోపల గర్భగుడిలో అయితే అలౌడ్ లేదు. సో లోపల బయట వచ్చిన తర్వాత ఇదనమాట. అక్కడ స్నానాలు చేసుకోవచ్చు, వాష్రూమ్స్ ఉన్నాయి. 3:30కి లేచిన తర్వాత అందరు స్నానాలు చేసుకొని అక్కడే కూర్చుంటారు. ఇక మాకు కుదరలే అనమాట. ఇక పెద్ద నాగేంద్ర స్వామి గుడి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. పెద్ద గుడి కాదండి, చిన్న గుడి, కానీ బాగా పవర్ఫుల్ అంట. ఇక మా ఆయననే వెళ్దాం అన్నాడంటే మీరు ఆలోచించండి. ఇదనమాట మా రూము. ఇదేనండి మేమున్న రూమ్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఒక రోజుకి 1200 అంట. ఒక పూట కాదు, ఒక రోజు అంటే తెల్లారి 12 o'clockకి ఖాళీ చేయాలి. నువ్వు ఎప్పుడన్నా ఉండు, 12 అవర్సే. కాకపోతే మేము ఏంటంటే 6 o'clockకి వెళ్ళాం కదా, 11 వరకు ఉంటామని ఎంత 800 ఎంత ఇచ్చాము మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి. మేము రోజంతా ఉండలేదు. నేను 12 గంటల దాకా ఉంటా, 1 గంట దాకా ఉంటా అని చెప్పినా కానీ నేనే ముందు 9 గంటలకే ఖాళీ చేసినాం. మేము 1 గంట పడుకొని వెళ్ళి ఖాళీ చేసేసాము. దాని పక్క పొంటే కోనేరు ఉంది, మాకు నైట్లో కనబడలేదు, ఫుల్ వర్షం పడుతుంటే కనబడలేదు. పక్క పొంటే కోనేరు ఉంది. ఇటు మాకు రూమ్స్కి పక్కన ఉంది, అటు గుడికి దగ్గర. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఆ రూమ్స్ కనబడుతున్నాయి చూసారా, అవి దేవస్థానం రూమ్లు రెడీ అవుతున్నాయి. కోనేరు చూసారా ఎంత పెద్దగా ఉందో. నాకు ఈ చల్లదనానికి ప్లస్ ఇదంతా గొంతు పట్టేసింది అసలు. దీని తర్వాత ఇంకో టెంపుల్కి వెళ్ళాము, దక్షిణ కాశీ. అసలు దక్షిణ కాశీ చాలా పెద్దగా ఎన్నో సంవత్సరాల క్రితం టెంపుల్ అంట. ఆ టెంపుల్కి వెళ్ళాము మేము. జనాలు లేరు, అసలు లేరు, కానీ చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. దీని తర్వాత నేను ఆ వీడియో పెడతాను. ఆ టెంపుల్ నుంచి మేము నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళాము. మొత్తం 4-5 కవర్ చేసాము. దానివల్ల నాకు గొంతు పోయింది. ఇక నా బిడ్డ వల్లనే. ఇదేనండి ఉన్నది మేము. కానీ రూమ్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొత్తది, పాతదైతే కాదు, అందుకే నీట్గా ఉన్నాయేమో. మేము ఫ్రెష్ అప్ అయ్యి 1 గంట పడుకున్నందుకు 800 ఇచ్చొచ్చాం. మామూలుగా ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా రూమ్లో ఉండండి. ఇదండి మా మోపిదేవి దర్శనం ఇలా జరిగింది. మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరూ కంపల్సరీ ఒకసారి వెళ్ళి రండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.